టాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి పాకిస్తాన్ మీద ఒక విలక్షణమైనటువంటి బాంబు వేయబోతున్నారు. అది బురద బాంబు. ఈ బురద బాంబు గురించి ఇప్పటికే పాకిస్తాన్లో కలవరము, పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా చింతాక్రాంతమైంది. పాకిస్తాన్ యొక్క పాలకులు, మిలిటరీ ఏమీ జరగనట్టుగా ఉష్ట్రపక్షిలాగా ఇసుకలో తల దూర్చి ఏమీ జరగడం లేదని భావించేటటువంటి స్లీప్ మోడ్లో ఉన్నారు. కానీ ఈ బురద బాంబు వస్తే పాకిస్తాన్కి చాలా నష్టం. ఇంతకీ బురద బాంబు ఏంటి? ప్రధానమంత్రి దాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు? ఇది తెలుసుకోవాలన్నట్టయితే నిజానికి ప్రధానమంత్రి వాస్తవంగా ఏ బాంబు ప్రయోగించటం లేదు. మన జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి రియాసీ, రాంబన్ జిల్లాల్లో ఉన్నటువంటి 2 ప్రాజెక్టుల డీసిల్టింగ్ చేపడుతున్నారు. దానిలో ఉన్నటువంటి పూడికను తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 డ్యామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెనాబ్ నది మీద 2 డ్యామ్స్ ఉన్నాయి. ఒకటి సలాల్ డ్యామ్, ఒకటి బాగ్లిహార్ డ్యామ్. ఈ సలాల్ డ్యామ్ వచ్చేసి రియాసీ జిల్లాలో ఉంది. ఈ బాగ్లిహర్ వచ్చి రాంబన్ జిల్లాలో ఉంది. ఈ 2 ముఖ్యంగా సలాల్ 690 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. బాగ్లిహర్ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వల్ల మనకి విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. అయితే గత 1970వ దశకం నుంచి దీనికి పూడిక తీయడం జరగడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పూడిక తీయడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి విదేశ వ్యవహారాల మంత్రి, ఆయన ఆగా షాహీ అనే పేరుతోటి ఉన్నటువంటి పాక్ విదేశ వ్యవహారాల మంత్రి ఒక ఒప్పందం చేసుకుని ఈ 2 డ్యాములకు సంబంధించినటువంటి స్లూయిస్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేట్స్ని సీల్ చేసి పారేశారు. నిజానికి వాజ్పేయి దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడాను అప్పుడున్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్తో సత్సంబంధాలని కోరుకుంది, సిమ్లా ఒప్పందం అమలు కావాలని కోరుకుంది. కాబట్టి దీనికి అంగీకరించింది. పర్యవసానంగా ఈ 2 డ్యాముల యొక్క స్లూయిస్ గేట్స్ సీల్ చేసేయటం జరిగింది. వాటిని తీయడం జరగలేదు. 1970 నుంచి పూడిక పేరుకుని ఏ స్థాయికి వచ్చిందంటే చిట్టచివరికి అందులో నీరుని హోల్డ్ చేసే పరిస్థితి లేదు. నీటిని హోల్డ్ చేసే పరిస్థితి లేకపోయినట్టయితే అదంతా కూడా పాకిస్తాన్కి వస్తుంది. కాబట్టి పాకిస్తాన్కి ఇరిగేషన్ పరంగా లాభం ఉంటుంది. రెండవది, ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచినట్టయితే మాకు చాలా ఇబ్బంది. కాబట్టి ప్రాజెక్టులో నీటిని నిలువ చేసేటటువంటి ఎత్తుని 10 మీటర్లు తగ్గించాలని పాకిస్తాన్ అడిగింది. తరువాత వచ్చినటువంటి మన ప్రభుత్వాలు తందానికి తానా అనేసేసాయి, అంగీకరించేసాయి. మొత్తానికి 10 మీటర్స్ హైటు తగ్గించారు. అదేవిధంగా డీసిల్టింగ్ కూడా చేయటం జరగలేదు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబేయన్స్లో పెట్టారు. అబేయన్స్లో ఉన్న కారణంగా సింధు నదీ జలాల ఒప్పందము, దాని ఉప ఒప్పందాలు, దాని సహ ఒప్పందాలు ఏవి కూడాను భారతదేశానికి వర్తించవు. అసలు భారతదేశంలో చేసే పనులకు సంబంధించి పాకిస్తాన్కి ముందస్తు సూచన ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇందులో భాగంగానే ఈ బాగ్లిహర్ అండ్ సలాల్ ఈ 2 డ్యాములలో ఉన్నటువంటి పూడికలను తీసేందుకు, స్లూయిస్ గేట్స్ని తెరిచి ఎత్తేందుకు, మొత్తము పూడికను బయటకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూలై 16 నుంచి జూలై 26 వరకు ఈ పని జరుగుతుంది. బాగ్లిహర్లో జూలై 16 నుంచి ఈ పని ప్రారంభమవుతుంది. సలాల్లో జూలై 17 నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే పైన ఎగువన బాగ్లిహర్ ఉంటుంది, దిగువన సలాల్ ఉంటుంది. మ్యాప్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ తరువాత అది అక్కడి నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ పాకిస్తాన్లో మరాలా హెడ్ వర్క్స్ అనేటటువంటి హెడ్ వర్క్స్ ఉంటుంది. అక్కడి నుంచే పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ కెనాల్స్లోకి ఈ నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు ఈ మొత్తము బురద సెడిమెంట్ ఏదైతే పేరుకుపోయి దశాబ్దాల తరబడి పేరుకుపోయిందో అది నీరు రాగానే మొత్తం జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం భారీ వానలు పడుతున్నాయి. కాబట్టి ఈ పూడిక, దీనికి సంబంధించినటువంటి సిల్ట్ కానీ, సెడిమెంట్ కానీ, మిగతా మట్టి కానీ, ఇసుక కానీ ఇదంతా కొట్టుకుని వచ్చి మరాలా హెడ్ వర్క్స్ దగ్గరకు వస్తుంది. మరాలా హెడ్ వర్క్స్ దగ్గరికి ఇది వచ్చినట్టయితే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మరాలా హెడ్ వర్క్స్ దగ్గర, ముఖ్యంగా పాకిస్తాన్ దగ్గర ప్లాన్ లేదు. పర్యవసానంగా
మన దేశంలో పూడికను తీసేయడం వల్ల ఈ 2 ప్రాజెక్టుల యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, నీళ్లను పట్టేటటువంటి కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి మనము ఎక్కువ నీరు, మన వంతు నీరు, చెనాబ్లో మన వంతు నీరు ఏదైతే ఉందో వాటిని కాపాడుకోవచ్చును, ఉంచుకోవచ్చును. ఆ తరువాత అదనంగా ఉన్నవి పాకిస్తాన్కి రేపెప్పుడో ఒప్పందం జరిగితే సింధు జలాల ఒప్పందం ప్రకారం పంపించవచ్చును. భారతదేశం అయితే మొత్తం ఒప్పందాన్ని రీవర్క్ చేయాలని కోరుతోంది. ఎందుకంటే 1960లో ఈ ఒప్పందం చేసిన నాటి పరిస్థితులు ఈరోజు లేవు. క్లైమాటిక్ చేంజ్ జరిగింది, వాతావరణ మార్పులు జరిగినాయి, గ్లేషియర్లలో నీటి లభ్యత తగ్గింది, మా దేశంలో వ్యవసాయ భూముల పరిమాణం పెరిగింది. కాబట్టి మాకు కూడా నీరు ఎక్కువ రావాల్సి ఉంది. కాబట్టి ఇది మొత్తం అంతా కూడా రీవర్క్ చేయాలని భారత్ కోరుతోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దీన్ని ఆపేశారు. దీన్ని ఇప్పటి వరకు కూడా హోల్డ్లో పెట్టారు. పాకిస్తాన్ బెదిరింపులు అయితే ఇవ్వగలుగుతోంది తప్పితే అంతకు మించి ఏమీ చేయటం లేదు. ఈ 2 డ్యాముల నుంచి వస్తున్నటువంటి బురదని మరలా హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో అది ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, పాకిస్తాన్ ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది, సరిగ్గా పంట పొలాలకి అవసరమైనటువంటి టైంలో నీటికి బదులు ఈ నీరు, బురద, సెడిమెంట్ ఇవన్నీ కనుక వచ్చినట్టయితే పాకిస్తాన్లో వ్యవసాయం ఏం కావాలి, ఇదంతా ఇప్పుడు పాకిస్తాన్ వరి. కానీ భారతదేశంతో చర్చించాలన్నట్లయితే ఉగ్రవాదాన్ని మానాలి. ఉగ్రవాదాన్ని మానేందుకు పాకిస్తాన్ సిద్ధంగా లేదు. అంతర్జాతీయంగా ఎంత అరిచినా, గీపెట్టినా, అల్లరి చేసినా భారతదేశము ఏ అంతర్జాతీయ కోర్టుల్ని పాటించేటటువంటి, ఎందుకంటే దీనికి కోర్టులు వర్తించవు. ఏ సమస్య ఉన్నా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలి, కలిసి కూర్చుని చర్చించుకోవాలి. అంతర్జాతీయ కోర్టుల తీర్పులు దీనికి వర్తించవు. భారతదేశము ఈ క్లాజుని ఉపయోగించుకుని ఇప్పుడు బాగ్లీహర్, అదేవిధంగా సలాలా, ఈ 2 డ్యాముల్లో, సలాల్ డ్యామ్, ఈ 2 డ్యాములలో కూడాను పూడిక తీస్తోంది. ఇంత మటుకు పూడిక తీయనివ్వలేదు పాకిస్తాన్, ఇప్పుడు తీస్తోంది. తమాషా ఏంటంటే ఈ సలాల్ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో 25 కిలోమీటర్స్ వెనక వైపు వెళ్తాయి. అదేవిధంగా బాగ్లీహర్ ఉంది, ఇది చందన్కోట్ నుంచి మొదలుపెట్టి డోడా జిల్లా అంటే చినాబ్ లోయ యొక్క ప్రారంభ స్థలము, అక్కడి దాకా కూడాను ఈ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్ వెళ్తాయి. అంత సువిస్తృతమైనటువంటి డ్యామ్ ఇది. కాబట్టి ఈ నీళ్లను పట్టగలిగేటటువంటి కెపాసిటీ ఉండి మనము డీసిల్టింగ్ చేయని కారణంగా మనకి నీళ్లు మిగలటం లేదు. మన స్థానిక అవసరాలకి ఇవి ఉపయోగపడనటువంటి పరిస్థితి. కాబట్టి మోదీ ప్రభుత్వము ఈ ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్లో పెట్టిన సమయంలోనే ఈ పనిని కూడా కానిస్తున్నారు. ముఖ్యంగా హిమాలయాల నుంచి వచ్చేటటువంటి నదులన్నింటిలో కూడాను సిల్ట్ ఎక్కువగా వస్తుంది, సెడిమెంట్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే చాలా ఎత్తు మీద నుంచి నది నీళ్లు క్రిందకు వస్తాయి, అదేవిధంగా చాలా వేగంగా ప్రవహిస్తాయి. కాబట్టి ఇదంతా వచ్చి డ్యామ్ దగ్గర పేరుకుంటుంది. నియమబద్ధంగా పూడిక తీయాలి, కానీ 1970s నుంచి పూడిక తీయలేదు. ఇప్పుడు ఆ తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సవరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.